ఉన్నారు రాజు, చెప్పండి రాజు, ఆదిలాబాద్లో వరదల పరిస్థితి ఎలా ఉంది? ఇటు ఆదిలాబాద్ జిల్లాలోను నిర్మల్ జిల్లాలోను గత 2 రోజులకు వచ్చిన భారీ వర్షాలు మాత్రము వరదలు మాత్రం జిల్లాను పూర్తిగా జనజీవనం స్తంభింపేలా చేశాయి. అయితే ఈ రోజు మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో కొద్దిగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ నిర్మల్ జిల్లాలో మాత్రం భారీ వర్షాలు మాత్రం పగబట్టినట్టుగానే భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు నిర్మల్ జిల్లాలోని ముదోల్ నియోజకవర్గంలో భారీ వర్షాలు జనజీవనం పూర్తిగా అతలాకుతలం చేశాయని చెప్పవచ్చు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో ముదోల్ తో పాటు ఇటు తానూరు, కుబీర్, కుంటాలలో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు వరద ఉధృతికి ఉప్పొంగి ప్రవహించగా చాలా చోట్ల కూడా గ్రామాలకు రోడ్లు తెగిపోయిన పరిస్థితి. అలాగే చాలా చోట్ల కూడా చెరువులకు గుత్తలు పడిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా చూస్తే కూడా ఇటు ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చేస్తుంది. నిర్మల్ జిల్లా బాసర బైంసా పట్టణంలో మాత్రం ఈ గడినవాకు సంబంధించిన ప్రాజెక్టు గేట్లను వరదరి గేట్లు ఎత్తడంతో పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమైన పరిస్థితి. నిర్మల్ జిల్లాలోని బాసరలో కూడా గోదావరి నది ఉప్పొంగి ప్రవహించిన పరిస్థితి కనిపిస్తుంది. బాసరలో గోదావరి నది బ్యాక్ వాటర్ కారణంగా బాసర మండల కేంద్రంలోని సరస్వతి ఆలయం వరకు కూడా వరద నీరు చేరుకున్న పరిస్థితి. చాలా మంది యాత్రికులు సైతం వరద నీటిలో చిక్కుగా పోలీసులు అలాగే రెస్క్యూ టీం వారిని రక్షించడం జరిగింది. బాసర రైల్వే స్టేషన్ వరకు కూడా వరద నీరు చేరుకోవడంతో పూర్తిగా బాసర రైల్వే స్టేషన్ ఎదుట పూర్తిగా జలమైన పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ బాసర మండలం దిబ్రెల్లి వద్ద వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రోడ్డుపైకి వరద నీరు చేరుకోవడంతో పూర్తి స్థాయిలో ఈ రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇటు నిజామాబాద్, బాసర, బైంసా ప్రాంతాల్లో పూర్తిగా రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పూర్తిగా నిలిచిపోయడం జరిగింది. అయితే జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ బైంసా పట్టణంలో వరద ముప్పు గ్రామాల్లో పర్యటించడం జరిగింది. అలాగే జిల్లా ఎస్పీ బాసర మండల కేంద్రంలోని వరద ముప్పు గ్రామాలను పర్యటించడం జరిగింది. సహాయక చర్యలు కూడా చేపట్టడం జరుగుతున్నట్టు కూడా అధికారులు చెప్పడం జరిగింది. మొత్తానికి వర్షాలు మాత్రం జిల్లాను అతలాకుతలం చేశాయని చెప్పవచ్చు. సురేష్, థ్యాంక్ యూ రాజు.